హలో. నా పేరు డాక్టర్ చరణ్ గోగంటి. నేను కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్‌లో వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం క్యానబిస్ గురించి మాట్లాడుకుందాం. క్యానబిస్ అంటే గాంజా అంటారు తెలుగులో. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మధ్యన ఎస్పెషల్లీ స్కూల్ పిల్లల నుంచి సెలబ్రిటీస్ వరకు అందరిలో ఈ క్యానబిస్ డ్రగ్ టెస్టింగ్ జరుగుతుంది. అది పాజిటివ్ వస్తుంది. ర్యాండమ్‌గా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇప్పుడు నార్కోటిక్స్ యాక్ట్ కింద చాలామందిని అరెస్ట్ చేయడం అది కూడా జరుగుతుంది. దీని గురించి డెఫినెట్లీ మనం చర్చించుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలామంది గాంజాకి ఏమీ ఎఫెక్ట్స్ ఏమి ఉండవులే, ఇది హెర్బల్ ఆయుర్వేదిక్ అనుకుని అట్లా అనుకుంటూ ఉంటారు. అది కాదండి. ఇట్స్ డ్రగ్ ఆఫ్ అబ్యూస్. ఇది ఆల్కహాల్ స్మోకింగ్ కన్నా కానీ ఇంకా ఎక్కువ డేంజర్ కలిగించే డ్రగ్. దీనివల్ల ఫిజికల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండకపోవచ్చు పెద్ద, కానీ సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అదేంటనేది మనం వాళ్ళు డిస్కస్ చేసుకుందాము. సో గాంజా వల్ల ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సైకియాట్రిక్ ఇష్యూ ఏమి రావచ్చు అంటే స్కిజోఫ్రెనియా వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. స్కిజోఫ్రెనియా అంటే ఒక సైకాటిక్ డిసార్డర్. అంటే ఇందులో డెల్యూషన్స్, హాలుసినేషన్స్, భ్రమలు, అపోహలు, ఎవరో మాట్లాడుతున్నట్టు వినపడటం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. లేకపోతే మన ఆలోచనలు ఎవరో రికార్డ్ చేస్తున్నట్టు అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇది ఒక పెద్ద మానసిక హెల్త్ కండిషనే. ఇది వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటాయి. ఎందుకంటే స్కిజోఫ్రెనియాకి మ్యూటేషన్ ఉండే జీన్ క్యానబిస్ ఇంటేక్ వల్ల మ్యూటేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ జీన్ మ్యూటేషన్ అవటం వల్ల మీకు స్కిజోఫ్రెనియా అనే కండిషన్ రావచ్చు. సెకండ్ థింగ్, మోటివేషనల్ సిండ్రోమ్ అంటే పేరు బట్టి మీకు చెప్పచ్చు, దేని మీద మోటివేషన్ ఉండదు. ఒక విల్ కానీ, ఒక ఇంట్రెస్ట్ కానీ, ఒక డ్రైవ్ ఏమీ ఉండదు. ఇవాళ ఇది చేద్దాం, ఇవాళ ఇక్కడికి వెళ్దాం, నిద్ర లేచిన వెంటనే కనీసం బ్రష్ చేసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో వీళ్ళు ఏంటంటే ఏదో టైంకి లేస్తూ ఉంటారు, అలాగే ఇంట్లోనే ఉండిపోతుంటారు, వెలుతురు కూడా చూడరు. పొద్దున పడుకొని అర్ధరాత్రులు లెగవచ్చు, బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తింటూ ఉంటారు. దానివల్ల మెటబాలిక్ సిండ్రోమ్స్, డయాబెటీస్, ఒబేసిటీ, ఈ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్తో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. దీనివల్ల జాబ్స్ కోల్పోతారు, పర్సనల్ రిలేషన్షిప్స్ కోల్పోతారు, వాళ్ళ సెల్ఫ్ వర్త్ కూడా కోల్పోతారు. సో దీన్ని మోటివేషనల్ సిండ్రోమ్ అంటారు. ఇది సెకండ్ అండి. సో స్కిజోఫ్రెనియా, మోటివేషనల్ సిండ్రోమ్. థర్డ్ థింగ్, కాగ్నిటివ్ డిసార్డర్స్ అంటే మెమరీ ఇష్యూస్, లేకపోతే ఇన్అటెన్షన్, ఒక పని మీద ఫోకస్ పెట్టలేకపోవటం, మన జడ్జ్మెంట్ అంటే రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అనే జడ్జ్మెంట్ కోల్పోవటము, ఇన్సైట్ అంటే నాకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనే ఒక ఇన్సైట్ ఉంటుంది కదా, ఇవన్నీ కోల్పోవటం జరుగుతుంది క్యానబిస్ తీసుకునే వాళ్ళలో. ఇది కాకుండా స్లీప్ డిస్టర్బెన్సెస్ రావచ్చండి. ఇంకొకటి యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ రావచ్చు. ఇంకొకటి బిహేవియరల్ సింటమ్స్ అంటే సివియర్ అగ్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల మూడ్ డిసార్డర్స్ కూడా రావచ్చు. ఈ సివియర్ అగ్రెషన్లో ఒక మనిషి ఎంత దూరం వరకైనా వెళ్ళొచ్చు, క్రైమ్స్ కూడా కమిట్ చేసేంత వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే మన జడ్జ్మెంట్ అనేది ఇంపైర్ అయ్యి ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కెమికల్ ఇంబ్యాలెన్స్ అవటం వల్ల అగ్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉందండి. డెఫినెట్లీ క్యానబిస్ కూడా డిటాక్సిఫికేషన్ ఉంటుంది. మీరు డెఫినెట్లీ డాక్టర్ని వచ్చి కలవండి. ఆ క్యానబిస్ మీద క్రేవింగ్ తగ్గే మెడిసిన్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి, ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి. ఇంకొక బిఫోర్ ఐ కంక్లూడ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది క్యానబిస్ వల్ల మెడికల్ యూజెస్ చాలా ఉన్నాయని చెప్పి కూడా చేస్తూ ఉంటారు. ఇది నేను ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు హెల్త్ టాక్ ఇచ్చినా కానీ ఈ క్వశ్చన్ నా దగ్గరికి వస్తుంది. క్యానబిస్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయండి. టీహెచ్సి, సిబిడి అనేవి 2 డిఫరెంట్ కాంపోనెంట్స్. టీహెచ్సి అంటే టెట్రాహైడ్రోకానబినాల్. నౌ టీహెచ్సి ఈజ్ వాట్ యూ స్మోక్. మనం డ్రగ్స్లో, పార్టీస్లో, రిక్రియేషనల్ యూజ్గా వాడేది టీహెచ్సి. దానివల్ల నేను ఆల్రెడీ చెప్పిన సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అవుతాయి. ఇంకొకటి సిబిడి అని ఉంటుంది. సిబిడి అనేది కీళ్ళ నొప్పులకి ఆయింట్మెంట్ రూపేణ, లేకపోతే మసాజ్కి వాడటానికి, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్లో ఆకలి ఉండదు కాబట్టి ఆకలి పెంచడానికి వాడే ఒక కాంపోనెంట్. అది మీరు స్మోక్ చేసేది కంప్లీట్లీ డిఫరెంట్. ఈ రెండు ఒక్కటే అనుకొని మాత్రం మీరు హెల్త్ బెనిఫిట్స్ కోసం చేయొద్దు. సెకండ్ మిత్ ఏంటంటే ఏడిహెచ్డి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక పని మీద ఫోకస్ లేకపోవటము, హైపర్ యాక్టివ్గా ఉండటము, ఇలాంటి పిల్లలు చిన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోకపోతే టీనేజ్లోకి వెళ్ళాక ఏడిహెచ్డి నుంచి బయటపడటానికి డాక్టర్ని కలవకుండా క్యానబిస్ తాగుతూ ఉంటారు. అప్పటికప్పుడు క్యానబిస్ తాగటం వల్ల ఇమ్మీడియట్గా కొంచెం అటెన్షన్ పెరుగుతుంది, హైపర్ యాక్టివిటీ తగ్గుతుంది. సో బెటర్ అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల వీళ్ళు ఇదే ఒక మెడిసిన్ లాగా వాడుతూ ఉంటారు క్యానబిస్. అది కూడా కరెక్ట్ కాదు. దానివల్ల ఎందుకంటే మీ అటెన్షన్ కొంచెం బెటర్ అవ్వచ్చు, కానీ నేను చెప్పినట్టు కాగ్నిటివ్ డిసార్డర్స్, మోటివేషనల్ సిండ్రోమ్ ఇవన్నీ రావచ్చు. అవి వస్తే మీ లైఫ్ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఏడిహెచ్డి కన్నా కూడా. సో డెఫినెట్లీ ఏడిహెచ్డికి కూడా ట్రీట్మెంట్ ఉంది కాబట్టి మీరు ఒక మంచి డాక్టర్ని కలవండి. థ్యాంక్ యూ.